హలో ఆల్, వెల్కమ్ టు వేదాంతు తెలుగు. సో జేఈ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. సో బిఫోర్ గోయింగ్ టు జేఈ ఒక్కసారి మనకి మ్యాథమెటిక్స్ లో టాప్ మోస్ట్ బాగా ఇంపార్టెంట్ ఒక క్విక్ రివిజన్ గా ఉన్న టాప్ 10 ఫార్ములాస్ ఏంటో చూద్దాం. ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఒక్కసారి ఈ ఫార్ములాస్ ని అలా రివైజ్ చేసుకొని ఎగ్జామ్ కి వెళ్ళండి. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ లైన్స్, రెండు లైన్స్ మధ్యలో షార్టెస్ట్ డిస్టెన్స్ కనుక్కోవడం షూర్ షార్ట్ క్వశ్చన్ నాన్న. దానికి ఫార్ములా ఏంటది? మనకి బాక్స్ కనుక్కుంటాం, a2 - a1 b1 b2 బై మాగ్నిట్యూడ్ ఆఫ్ b1 క్రాస్ b2. ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకి డైరెక్ట్ గా షార్టెస్ట్ డిస్టెన్స్ వస్తుంది. ఒకవేళ ఆ రెండు లైన్స్ ప్యారలల్ లైన్స్ కాదంటే ఏం కన్ఫ్యూజన్ వద్దు. మీకు b1 b2 డిఫరెంట్ ఉన్నాయా, ఈ ఫార్ములా యూజ్ చేయండి. b1 b2 సేమ్ ఉందా, ఈ ఫార్ములా యూజ్ చేయండి. సెకండ్ వన్ వచ్చేసరికి ఇమేజ్ ఆఫ్ ఏ పాయింట్ అండ్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. మనకి క్వశ్చన్ లో ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అడిగినా ఇమేజ్ అడిగినా ఒకే విధంగా చేస్తాం. మీకు ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ వచ్చిందంటే ఇమేజ్ వచ్చేస్తుంది. దానికి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఉంటది, ఎలా చేయాలి అని మనం లాస్ట్ చాలా క్లాసెస్ లో డిస్కస్ చేసాం. వన్స్ గో అండ్ వాచ్ దిస్ వన్. షార్టెస్ట్ డిస్టెన్స్ తర్వాత మీకు ఇంపార్టెంట్ ఏమన్నా ఉంది అంటే ఇది చాలా ఇంపార్టెంట్. థర్డ్ వన్ వచ్చేసరికి లెగ్రాంజెస్ ఐడెంటిటీ. ఇంత పెద్ద పేరు లెగ్రాంజెస్ ఐడెంటిటీ కన్నా మనం ఏం చెప్పొచ్చు అంటే ద ఓన్లీ రిలేషన్ బిట్వీన్ క్రాస్ ప్రొడక్ట్ అండ్ డాట్ ప్రొడక్ట్. మనకి డాట్ ప్రొడక్ట్ కి క్రాస్ ప్రొడక్ట్ కి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటి అంటే a క్రాస్ b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మాగ్నిట్యూడ్ ఆఫ్ a స్క్వేర్ మాగ్నిట్యూడ్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ a డాట్ b హోల్ స్క్వేర్. ఇది మనకి క్రాస్ ప్రొడక్ట్ ఇచ్చి మాగ్నిట్యూడ్స్ ఇచ్చి a డాట్ b అడగచ్చు, a డాట్ b ఇచ్చి మాగ్నిట్యూడ్స్ ఇచ్చి a క్రాస్ b అడగచ్చు. వీటిలో ఏమన్నా ఇచ్చి ఒకటి అన్నౌన్ చేసి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రాపర్టీస్ ఆఫ్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్. మీకు మ్యాట్రిక్స్ టైం ఎక్కువ తీసుకోవాలా టైం తక్కువ తీసుకోవాలా అని డిసైడ్ చేసే క్వశ్చన్ ఇదే. మీకు అడ్జాయింట్ క్వశ్చన్ వచ్చిందంటే ఆల్వేస్ రిమెంబర్ అడ్జాయింట్ కనుక్కోం మనం. అసలు ఈ ప్రాపర్టీస్ నేర్చుకున్నాను. ఇందులోనూ బాగా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఏంటంటే మీకు ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ అంటే డెట్ ఏ n-1 హోల్ స్క్వేర్. సిమిలర్లీ 3 అడ్జాయింట్లు ఉంటే డెట్ ఏ n-1 హోల్ క్యూబ్, 4 అడ్జాయింట్లు ఉంటే డెట్ ఏ పవర్ n-1 హోల్ పవర్ 4. ఇలా ఫార్ములాస్ వస్తాయి. ఫోర్ గోయింగ్ టు ఎగ్జామ్ ఒక్కసారి ఈ ఫార్ములాస్ అన్ని రివైజ్ చేసుకోండి. కింగ్స్ రూల్. ఇంటిగ్రేషన్ అంతా చాలా లెంతీ ఉన్నా అంటే మీకు టైం ఉండి ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్ చేయాలనుకున్నా స్ట్రైక్ అవ్వకపోతే యూస్ కింగ్స్ రూల్. కింగ్స్ రూల్ యూజ్ చేసేటప్పుడు ఒక చిన్న స్ట్రాటజీ ఏంటంటే ఇంకా మీరు క్వశ్చన్ లో ఇప్పుడు కింగ్స్ రూల్ అప్లై చేస్తున్నారు అని మీకు అర్థమైంది. బిఫోర్ దట్ ఆ ఈక్వేషన్ ని 1 అనుకోండి, కింగ్స్ రూల్ అప్లై చేసాక వచ్చిన ఈక్వేషన్ ని 2 అనుకోండి. యాడ్ 1 and 2 మీకు సగం ప్రాబ్లం అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి న్యూటన్ లెబ్నిజ్ థీరం. న్యూటన్ లెబ్నిజ్ థీరం అంటే డిఫరెన్షియేషన్ కి ఇంటిగ్రేషన్ కి ఉన్న రిలేషన్. ఒకవేళ మనకు వచ్చిన క్వశ్చన్ లో d/dx ఆఫ్ ఇంటిగ్రల్ ఇలా వాల్యూస్ ఉన్నాయా, ఈ లిమిట్స్ కూడా అప్పర్ లిమిట్ ఒక ఫంక్షన్, లోయర్ లిమిట్ ఒక ఫంక్షన్. దెన్ ఏం చేస్తాము అంటే ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ చేస్తాం. ఫస్ట్ అప్పర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేస్తాం, d/dx ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ దెన్ లోయర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేస్తాం, d/dx ఆఫ్ లోయర్ లిమిట్. ఇవి మీకు లిమిట్స్ లో వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ దీని మీద లిమిట్స్ మీద క్వశ్చన్స్ వచ్చాయి. ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ అంటే గుర్తుపెట్టుకోండి, క్యాన్సిల్ చేస్తాం. క్యాన్సిల్ చేసాక ఏం చేస్తాం, అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం, డిఫరెన్షియేషన్ ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం, డిఫరెన్షియేషన్ ఆఫ్ లోయర్ లిమిట్ అప్లై చేస్తాం. నెక్స్ట్ మీన్స్ కండిషన్. గుర్తుపెట్టుకోండి అన్న, కండిషన్ మనకు ఒకటి ఉంటది మీన్స్ లో. ఏంటది ఆ కండిషన్ అంటే అర్థమెటిక్ మీన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జామెట్రిక్ మీన్. ఈ కండిషన్ యూజ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ కి ఆన్సర్స్ వస్తాయి. క్వశ్చన్ లో కీవర్డ్ ఇదే. మీకు మాక్సిమం, గ్రేటెస్ట్ ఇలాంటి వర్డ్స్ వస్తే ఈ కండిషన్ మీకు హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీన్ అండ్ వేరియన్స్. ఈవెన్ బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామ్ స్టాటిస్టిక్స్ లో ఉన్న ఫార్ములాస్ అన్ని ఒకసారి చూసుకొని వెళ్ళండి. స్టాటిస్టిక్స్ కూడా డైరెక్ట్ ఫార్ములా ఓరియంటెడ్ అంతే, ఎలాంటి టిపికల్ చేయడు. మీన్ ఫార్ములా, స్టాండర్డ్ డివియేషన్ వచ్చిందా, స్టాండర్డ్ డివియేషన్ కి హోల్ స్క్వేర్ చేస్తే వచ్చేది మీకు వేరియన్స్ ఫార్ములా. మీన్, వేరియన్స్, ఈవెన్ అలాంగ్ విత్ దిస్ ఒకసారి మీడియన్ ఫార్ములా కూడా చూసుకొని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాన్సెప్ట్స్ లో ఫస్ట్ మీకు వేరియబుల్ సెపరబుల్ ఇంపార్టెంట్. వేరియబుల్ సెపరబుల్ లో చాలా మెథడ్స్ ఉన్నాయి మ్యామ్, మాకు రావట్లేదు అంటే విత్ బేసిక్ ఇంటిగ్రేషన్ ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నారా మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే అవి ఎలా ఉంటాయి, ఇచ్చిన క్వశ్చన్ ని ఫస్ట్ మీరు స్టాండర్డ్ ఫార్ములా రాయాలి. అంటే dy/dx రాయగలగాలి. dy/dx ప్లస్ p of x into y q of ఈక్వల్ టు p of x. ఇలా ఉందా మీకు, ఇలా కనిపించింది అనగానే మనకు ఒక కొత్త వర్డ్ ఇంట్రడ్యూస్ అవుతుంది, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e పవర్ ఇంటిగ్రల్ p of x dx. దెన్ సొల్యూషన్ రాస్తాం. సొల్యూషన్ ఏమైందంటే y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ ఇక్కడ మనకు వచ్చింది q of x dx ప్లస్ c. నెక్స్ట్ లాస్ట్ 10th వన్ ప్రాబబిలిటీ. లో ప్రాబబిలిటీ అంటే మెయిన్ గా మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, అదొక్కటి ఏనా. దాంతో పాటు బేస్ థీరం నేర్చుకోండి. బేస్ థీరం మీద క్వశ్చన్స్ వచ్చే సిచ్యువేషన్స్ చాలా 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 ఉన్నాయి. ఆల్ ద బెస్ట్ everyone, బాగా ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్ బాగా రాయండి. ఆల్ ద వెరీ 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 బెస్ట్. థ్యాంక్ యూ.